బాపునగర్ బంజారా యూత్ అండ్ ఎస్ఆర్ నగర్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో బాపునగర్ గణేష్ మండప చౌరస్తాలో గణేష్ మండప శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. దాతలు ఉడిపి హోటల్ ఎండి మనోహర్ భట్ సహకారంతో సుమారు 40 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ షెడ్డును నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే తలసానికి షెడ్డు దాత మనోహర్ భట్ను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే తలసానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఖైరతాబాద్ గణేశుని సాటిగా బాపునార్లో కూడా 40 ఫీట్ల పైనే గణేశుని ఉండేవారని, మెట్రో బ్రిడ్జి పడిన తర్వాత అంత ఎత్తును తగ్గించి సుమారు 20 నుంచి 22 ఫీట్ల మధ్యలో గణేశుని తీసుకొచ్చి పూజలు జరిపిస్తున్నామని, మరి బాపునగర్ బస్తీ అంటేనే గణేష్ పూజలు అత్యంత వైభవంగా శోభాయమానంగా కొనసాగుతారని తెలిపారు. ఈ షెడ్ను గణేష్ ఉత్సవాలకు ముందే నిర్మించి ఇస్తామని దాత మనోహర్ భట్ తెలిపారని, ఆయనకు మా మర్చెంట్ అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ బంజారా యూత్, ఎస్ఆర్ నగర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ టి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బి హరి, కోశాధికారి పవన్ సింగ్, బాపునగర్ ప్రెసిడెంట్ హర్సింగ్ జాదవ్, సభ్యులు జగన్ సింగ్, రతన్ సింగ్, సతీష్, హర్ష, మోగు, రాజు, రమేష్, మిఠల్, కునాల్ రాథోడ్, చరణ్, గణేష్ రాజు, మాజీ కార్పొరేటర్ నామాన శేష్ కుమారి, సనత్ నగర్ అమీర్పేట్ ప్రెసిడెంట్స్ కొలను బాలరెడ్డి, ముత్యాల హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, టిలుబాయ్, మధుసూదన్, గులాబ్ సింగ్, రాజ్ పురోహిత్, కటా బలరాం, గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో గణేశాయ నమః. ఈరోజు మన బాపునగర్లో బాపునగర్ బంజారా యూత్ అండ్ ఎస్ఆర్ నగర్ మర్చెంట్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గత 25-30 ఇయర్స్ నుంచి ఇక్కడనే గణపతిని మహాగణపతిగా కూర్చోబెట్టి పూజలు అందిస్తున్నాం. ఈరోజు మహాగణపతి మండపాన్ని పర్మనెంట్ మండపం జస్ట్ లైక్ మీరు చూసి ఉండొచ్చు. ఎల్లమ్మ టెంపుల్ ముంగట ఎట్లయితే ఒక గోపురం ముంగట పర్మనెంట్ షెడ్ ఎట్లా ఉందో ఆ షెడ్ని పర్మనెంట్గా పెట్టడం ఈ మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. దీనికి ఉడిపి మనోహర్ భట్ అని మేజర్ దాతగా, ఇక్కడ ఉన్న మర్చెంట్
ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా దీంట్లో అందరు భాగస్వామ్యాలు ఉన్నారు. ఇక్కడ పనిచేసేటోళ్ళు మా బాపునగర్ బంజారా ఏదైతే యూత్ ఉన్నారో ఆ యూత్ని మొత్తం దాంట్లో కార్యవర్గం మొత్తం కార్యం చేయడం జరుగుతుంది. కానీ ఈ ఉత్సవ కమిటీ మెయిన్ ఉద్దేశం ఇది, మేము గణపతిని ఎందుకు కూర్చోబెడతామంటే బాపునగర్ కానీ దేశం కానీ తెలంగాణ సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని, ఈ గణపతి వినాయక చవితి ముందు భారీ వర్షం కురిపించి దేవుడు మంచిగా శాంతి చేయాలని ఆ దేవుని గణపతితోని నేను ప్రార్థిస్తున్నా. ఈ కమిటీ తరఫున వాళ్ళని కూడా మంచిగా ఉంచారని వాళ్ళ నమ్మకంతోనే ఈ ఉత్సవ కమిటీకి మీరు చూస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీకి పర్మనెంట్ డోనర్లు ఉన్నారు. కాబట్టి నేను ఆ డోనర్ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మా ఏదైతే యూత్ ఉన్నారో ఆ యూత్ కష్టపడి ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా చేస్తారు. మేము ఏదైతే డోనర్ల దగ్గర ఏదైతే డొనేషన్ తీసుకుంటామో ఆ డొనేషన్కి వాళ్ళకు రోజు సాయంత్రం పూజ కాగానే స్వామివారి ప్రసాదాలు వాళ్ళ షాప్కి పోయి వాళ్ళకు ప్రసాదం అందించడం జరుగుతుంది. ఆఖరి రోజు ఆ నిమజ్జనాన్ని మనము వీలైతే తొందరగా అయితే మేము ట్యాంక్ బండ్కి వెళ్తారు, లేదంటే ముసాపేటకు కూడా రెండిట్లో ఏదో ఒకటి చూస్తారు. ఈసారి ఏదైతే లాల్బాగ్ కా రాజా అనే ఉద్దేశం ఉందో మేము బాపునగర్ కా రాజా అనే చేయాలనే మా ఒక ఆలోచన ఉంది. తయారు చేసేటోడు ఎవరైనా దొరికితే అది బాపునగర్ కా రాజా అని తయారు చేపించి ఈ నుంచే మేము తయారు చేసి బాపునగర్ మేము అందరినీ తెలియజేస్తాం. ఏదైతే లాల్బాగ్ కా రాజా అయితే ఈరోజు ఇనాగ్రేషన్కి మా మాజీ మంత్రి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మీరు చూశారు. కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి వాళ్ళు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళ టీం మెంబర్స్ ఏదైతే కార్పొరేటర్లు వార్డు మెంబర్లు డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ విచ్చేసి అందరు ఇక్కడ చేసి జయప్రదం చేసినందుకు పేరున అందరికీ ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇక్కడ వచ్చిన మీ మీడియా మీ ఏదైతే సోదరులు వచ్చారో మీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు ఏదైతే ఉన్నారో వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి ముగిస్తున్నాను.